హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై షమ్లాని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా అండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని సేమియానైతే బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒట్టి సేమియానే వేయించుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే ఒక కప్పు సేమియాకి 4 కప్పుల నీళ్ళు పోసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా ఉడకబెట్టుకొని సేమియాని 90% ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక స్టెయిన్ చేసేసుకోవాలి. స్టెయిన్ చేశాక పైన ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మనకి త్వరగా చల్లపడుతుంది. కింద ముద్ద కట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కడాయి తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎన్నైతే కావాలనో ఎగ్స్ ఒక 4 ఎగ్స్ తీసేసుకొని దాన్ని పొడి చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా మీకు ఏ వెజిటేబుల్ కావాలనుకుంటే ఆ వెజిటేబుల్ వేసేసుకొని మీకు ఇష్టమైన వెజిటేబుల్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ కోసం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 50% మగ్గేదాకా వెజిటేబుల్ని వేగనిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా సేమియాని ఉడకపెట్టుకున్నాం కదా, ఆ సేమియాని వేసేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే ఎగ్ పొరటు చేసుకున్నాం కదా, ఆ పొరటు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫైనల్‌గా ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. మిరియాల పౌడర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫైనల్‌గా ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా, చాలా ఈజీ రెసిపీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్‌బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్‌లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్‌గా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.